మా భూములు మాకేనని మా భూములు మాకేనని మరలబడ్డారు. తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే మా నిధులు మా నీళ్ళు మాకే కావాలని యువకులు, విద్యార్థులు, పెద్ద మనుషులు, ముసలోళ్ళు అందరూ ఎట్లయితే ఏకమై కొట్లాడుతున్నారో ఇక్కడ కూడా హెచ్సివి విద్యార్థులందరూ కూడా ఆ భూములు మాకే కావాలి, మా భూములు మాకే ఉండాలని చెప్పేసి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి వారం రోజుల నుంచి వాళ్ళు తిండి తిప్పలు మానేసి రోడ్ల మీద కూర్చొని లాఠీ దెబ్బలు తినుకుంటైనా బట్టలు చిరిగిపోయినా కూడా అమ్మాయిలు సైతం పోలీసు వాళ్ళు వచ్చి బట్టలు చింపేటట్టు లాక్కొని పోయినా కూడా వచ్చి మళ్ళీ అన్నీ కూర్చొని ధర్నా చేస్తూ ఉన్నారు. అంటే ఆ ప్రకృతిని కాపాడాలని వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ప్రకృతిని కాపాడాలని వాళ్ళు చేస్తూ ఉన్నారు. సర్కారుపై హెచ్సివి విద్యార్థుల జంగ్ సైరన్. మంగళవారం మరింత పెరిగిన ఉద్రిక్తతలు. గేటు వైపు దూసుకొచ్చిన విద్యార్థులు పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే నిరసన. 4 డిమాండ్లతో నిరవధిక సమ్మెకు పిలుపు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు. మేం గుంటనక్కలమే అంటూ ప్లకార్డులు. మద్దతుగా వచ్చిన పలు విద్యార్థి సంఘాలు. గేటు బయట అరెస్ట్ చేసిన పోలీసులు. ఓయూలో బీఆర్ఎస్ నిరసనలు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు జరిగినాయి. దీనికి సంబంధించి వాళ్ళ ఈ హెచ్సియు మీద కొనసాగుతున్నటువంటి ఆ దమనకాండ ఏదైతుందో ప్రభుత్వం చేస్తుంది దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు కొనసాగుతూ ఉన్నాయి. సో ఇందులో నిన్న విద్యార్థులు ఒక వినూత్నమైన ఆందోళన చేసిర్రు, నేను ఒక వినూత్నమైన ప్రదర్శన చేసిర్రు. అది ఒకసారి మీకు చూపిస్తా. అంటే గవర్నమెంట్ మాట్లాడే మాటలకి వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా కౌంటర్ ఇస్తున్నారో చూడండి. మొన్న రేవంత్ రెడ్డి ఏమన్నాడు అసెంబ్లీలో, గుంటనక్కలు అన్నాడు. ఇదిగో ఈ రోజు అక్కడ ఏదో రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నట్టు, రిజర్వ్ ఫారెస్ట్ లో అత్యంత ఏమంటారు జీవరాశులు ఉన్నట్టు, జింకలు, పులులు, సింహాలన్నీ ఆనే ఉన్నాయి అన్నట్టు. జింకలు, పులులు, సింహాలు లేవు అధ్యక్ష. చుట్టుముట్టుతో కొన్ని గుంటనక్కలు వేరి ఇట్లా వ్యవహరిస్తున్నాయి అధ్యక్ష. గుంటనక్కలకు గుణపాఠం చెప్తాం అధ్యక్ష. అది గుంటనక్కలు ఉన్నాయి, ఆ గుంటనక్కలకు గుణపాఠం చెప్తామని మొన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్పారు. మరి అక్కడ ఆందోళన చేస్తున్నది ఎవరు? విద్యార్థులే. లోపలికి క్యాంపస్ లోపలికి అయితే వేరే వాళ్ళని అవుటర్స్ని రానియరు. క్యాంపస్లో ఉండేటోళ్ళంతా అందులో చదివేటోళ్ళు, ఆ రీసెర్చ్ స్కాలర్స్ ఉంటారు తప్పితే బయట వాళ్ళని ఎవరిని రానియరు. కానీ ముఖ్యమంత్రి ఏమన్నాడు, వాళ్ళు ఆందోళన చేస్తున్న వాళ్ళు విద్యార్థులు కాదు, గుంటనక్కలనే అనలా, గుంటనక్కలు చేరినాయి అన్నాడు. మూతోడు జవాబు అంటారు కదా, ఆ మూతోడు జవాబు ఇచ్చిర్రు నిన్న ఆ విద్యార్థులు. వీఆర్ ది ఫాక్సెస్, మేము నక్కలమే. అవర్ డెన్, అవర్ ల్యాండ్, అవర్ రైట్స్. మేము నక్కలమే, ఇది మా భూమి, ఇది మా డెన్ను, ఇది మా భూమి, ఇది మా హక్కులు. ఆ భూమి మాది, దాని మీద మా హక్కు ఉంది. నువ్వు నక్కలం అన్నావు కదా, మేము నక్కలమే, ఇది మా డెన్ను, దీన్ని నాశనం చేయకు, దీని మీద మాకు రైట్ ఉంది. ఈ భూమి మీద ఇది మా డెన్ను, నక్కల డెన్ ఇది. మీరు నక్కలు అంటారుగా, నక్కలమే మేము, దానిలో మా డెన్ అది, దాన్ని అజ్జయకూరి అని చెప్పేసి వాళ్ళు పెట్టిరు. ఇగో షేమ్లెస్ కార్పొరేట్ గూన్స్, ఇదొకటి. వీ కెన్ సీ వయలెన్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ పీస్. ఏదైతే రాష్ట్రంలో జరుగుతూ ఉన్నదో ప్రజాపాలన, ప్రజాస్వామ్య పాలన, ఇందిరమ్మ పాలన అని ట్యాగ్ లైన్లతోటి ఒక ప్రజాస్వామిక పాలన చేస్తున్నాం అనేది చెప్పుకుంటా ఉన్నారో, ఆ ప్రజాస్వామిక పాలన పేరుతోటి ఎంత అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ ఉన్నారో ఈ విద్యార్థులే. వీళ్ళేసిన ఆటలే ఇవి, ఏవో బయట డిజైన్ చేయించుకొచ్చినాయి కాదు, వాళ్ళు స్వయంగా వాళ్ళు చేతులతోటి డిజైన్ చేసి ఆటలు వేసి ఇవన్నీ కూడా ప్రదర్శిస్తూ ఉన్నారు. నిన్న కార్పొరేట్లకు ఈ భూములను కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని, శాంతి పేరుతోటి మీరు ఇంత హింసని చేస్తున్నారని చెప్పేసి, అంటే అంత దారుణంగా వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉన్నారు కదా యూనివర్సిటీల పిల్లల మీద, విద్యార్థుల మీద. చూడండి, వాళ్ళే తయారు చేసి ఇవన్నీ అటముక్కలు తీసుకొని వాటి మీద డిజైన్ చేసి నక్కబొమ్మ వేసి వీఆర్ ద ఫాక్సెస్, అవర్ డెన్, అవర్ ల్యాండ్, అవర్ రైట్స్ అని చెప్పి. ఇక ఇంతకంటే పరువు తీయాలంటే కొత్తగా ఏదో బూతులు తిడితేనే పరువు తీసినట్టు కాదు. రేవంత్ రెడ్డి గారు స్టేజ్ మీద ఎక్కి ఈ లాగు, తొండ, పేగులు అయ్యి అని మాట్లాడతాడు కదా, అయ్యే కాదు బూతులు. ఇక అంతకంటే పెద్ద బూతు ఉన్నది వీటిలల్లో. గొంగొట్లో చెప్పు పెట్టి కొట్టడం అంటారు కదా, ఆ టైప్ అన్నట్టు ఇవన్నీ. వాళ్ళు ఎంతైనా చదువుకున్న వాళ్ళు కదా, చదువుకున్న వాళ్ళు ఏమో స్టేజ్ల మీదకి బూతులు మాట్లాడతారు, లాగులు, తొండలు, చెడ్లు అని చెప్పి బూతులు మాట్లాడతారు. వీళ్ళు చదువుకున్న వాళ్ళు కాబట్టి వాళ్ళకి తెలిసిన విద్యతోటి, వాళ్ళ ఆర్ట్ తోటి వాళ్ళు సర్కారుకు బుద్ధి చెప్తా ఉన్నారు.